हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 3/2/2024 శనివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము, బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. అది మీకేదో శబ్దం వినిపిస్తూ ఉంది, టక టక టక. అదే బట్టలు ఉతుకుతున్న శబ్దం. అదేంటంటే అది అలాగా వనకూడుతూ ఉంది. నేను ఓంకారం చెప్పగానే నేను ఓంకారం ప్రారంభిస్తాను, అక్కడ అది ప్రారంభించబడుతుంది. అది సరే ఏంటా అని ఆలోచిస్తే మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? జీసస్ ద క్రైస్ట్. బైబిల్ అంటే ఇంకా ఆయనే మనకు గుర్తొచ్చేది, ఇంక వేరే ఎవరు రారు కదా. బైబిల్ అనగానే ఎన్నో విషయాలు దాంట్లో ఉన్నప్పటికీ జీసస్ ద క్రైస్ట్ ఆయన యొక్క చివరి క్షణాలు, ఆ సిలువ వేసే ముందు ఆయన్ని ఆ ఊళ్ళు ఎలాగ తీసుకువెళ్ళారు, ఆ వీధుల్లో కొరడా దెబ్బలు, ఇట్లా కొరడా దెబ్బల్లాగా ఇప్పుడు మనకి అవి సంకేతంగా అనమాట. ఇప్పుడు ఈ బట్టలు ఉతుకుతున్న శబ్దం అనిపించింది, అట్లా భావిద్దాం దాన్ని. నిన్న అపోస్టల్ పౌలు యొక్క అపోస్తలులకి కొరింథీయులకి వ్రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రికలో ఉన్న విషయాలని మనం చెప్పుకున్నాం.
అయితే అది పౌలు చెప్పినటువంటి ఆ కొరింథీల బైబిల్‌లో ఉన్నటువంటి మాటలను మనం నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అవే మాటల్ని మనం సాధారణంగా ఇవన్నీ ఎలాగా చెప్పుకుంటున్నామో మిగతా విషయాలన్నీ కూడా, మిగతాది చదువుకుంటూ దాన్ని ఎలా వివరించుకుంటున్నామో అట్లా మనదైన భాషలో ఈరోజు ఇట్లా వివరించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అంటే మానవ ప్రకృతి, మానవుడి యొక్క నిజమైనటువంటి నిర్మాణము. దానికి సంబంధించి చెప్పబడింది. ఒకసారి గుర్తు చేస్తున్నట్టుగా. ఇప్పుడు మనకి మీ ఎదురుగా ఫోనుంది. ఎందుకని నేను చెప్పగలుగుతున్నాను? అంటే మీ పేర్లు ఇక్కడ వస్తూ ఉన్నాయి. నా ఫోన్‌లో డిస్‌ప్లే అవుతుంది స్క్రీన్ మీద. కాబట్టి తప్పనిసరిగా మీరక్కడ ఉండుంటారు. మీరెట్లా ఉంటారు? ఫోన్‌తో ఉండాలి. మీరొక్కళ్ళే కూర్చుంటే మీ పేరు ఇక్కడ డిస్‌ప్లే కాదు. ఫోన్ లేకుండా మీరక్కడ కూర్చొని, మీ పేరు ఇక్కడ డిస్‌ప్లే అవ్వడానికి అవకాశం లేదు. మీ దగ్గర ఫోన్ ఉంటేనే, ఆ ఫోన్‌లో ఈ స్కైప్ లింక్‌లో చేరితేనే మీ యొక్క పేరు నా ఫోన్‌లో డిస్‌ప్లే అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద. కాబట్టి మీ ఎదురుగా ఫోన్ ఉంది. ఇది వాస్తవమైన, యదార్థమైన విషయం. అట్లాగే ఇక్కడేం చెప్పాడు? నో యీ నాట్ దట్ యీ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరెవరు? మీ దేహం టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ దేహం ఔటర్ షేపు, ఈ బాహ్య రూపము దేవాలయము. ఇది అవునో కాదో మనకి ఎలాగా తెలుస్తుంది? ఇదంటే ఫోన్ ఉంది మీ దగ్గర. ఇవి ఉన్న విషయం చెప్పుకున్నాం మనం. అయితే ఇది ఎంత యదార్థమో, ఈ ఫోన్ మీ దగ్గర ఉండి, మీ ఎదురుగా ఫోన్ ఉంది. నా ఎదురుగా ఫోన్ ఉంది. ఈ ఫోన్‌లో నేను మాట్లాడుతున్న మాటలు మీకు వినిపిస్తున్నాయి. ఇది ఎంత యదార్థంగా ఉందో, వాస్తవంగా ఉందో, ఈ విషయం కూడా అంతే వాస్తవము, అంతే యథార్థము. అది అట్లా ఉండబట్టి మనం ఈ పనులన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైతే చేసుకుంటున్నామో ఇవన్నీ జరుగుతున్నాయంటే అది అట్లాగా ఉంది గాబట్టి. మనం ఏదైతే తెలియని విషయము, ఇది అవునో కాదో అనే సందేహంగా, అనుమానాస్పదంగా ఉన్న విషయము అసలు ఊహకి అందని విషయము అది అసలైంది. అది గూడా. అది యదార్థమైంది. అది ఉండడం వల్లనే మనము మనం ఏదైతే యదార్థం అనుకుంటున్నామో ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. మనము యథార్థము, వాస్తవము, నిజము అనే మన చుట్టూ ఉన్న విషయాలు, మన విషయాలు ఇవన్నీ ఏదైతే అనుకుంటున్నామో వీటన్నిటికి ఆధారమైంది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలు. అవి అవి కూడా ఇంతే యథార్థముగా ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే మనం ఇవన్నీ చెప్పుకోగలుగుతున్నాము. కాబట్టి మన ఎదురుగా ఉన్నదేమో యదార్థము, లేకపోతే ఏదన్నా పరిశోధన చేసి, ప్రయోగం చేసి, అది రుజువు చేసుకొని, అది యదార్థమండి. ఇప్పుడు సైంటిస్టులు మనకి తెలియని విషయాల్ని, మన మామూలు కంటికి అందనివి, మామూలుగా మనకి పంచేంద్రియాలకు అందనివి ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఆ మైక్రోస్కోప్‌తో, సూక్ష్మదర్శినితో ఇంకా కొన్ని ప్రయోగాలు చేసి, ఇంకా లోతుల్లోకి వెళ్లి, అక్కడ ఉన్న విషయం వాళ్ళు చెప్తున్నారు. అది యదార్థంగా అలాగా ఉందండి అక్కడ అని అంటున్నారు. అవి గాని, ఇప్పుడు మనం మామూలుగా మనకి అందుబాటులో ఉన్న విషయాలు మనకేదైతే యదార్థంగా ఉందో అదివి గాని, మనం ఏదైతే యదార్థము, వాస్తవం అని అనుకుంటున్నామో, వీటన్నిటికి ఆధారమైంది ఇంకొకటి ఉంది. అసలైన యథార్థమైనది. అది గూడా యథార్థము, వాస్తవము, నిజమైనది. వాటి గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం.
నో ఈ ఈ అంటే మీరు అని. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ లో వయ్యి అని వస్తుంది అనమాట, యు బదులు. దాని తర్వాత యుగా మార్పు చేసి మనకి అంటే తేలిగ్గా, ఇప్పుడు గ్రాంధికం మన తెలుగు భాష ఉన్నాయి, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, మనకి అప్పారావు, గురజాడ అప్పారావు, వాళ్ళకి ముందున్న భాష అంతా కూడా అసలు ఏమాత్రం మనకి అందుబాటులో లేని భాష అది. తెలుగు భాషే, కానీ అది ఏదో విదేశీ భాషలాగా ఉండేది మనకి, సామాన్య జనానికి. అందుకని దాని తర్వాత ఏం జరిగింది, ఆ భాషని అంటే అది అట్లా ఉంటే ఏమవుతుందంటే అది దైవత్వానికి దగ్గరగా ఉండేది ఆ పద్ధతిలో ఉంటే. అయితే మనం ఏం చేస్తామంటే మనం దాని స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నం చేయకుండా మనం హాయిగా నేల మీద కూర్చుని, మనం ఏదో మనం ఇంట్లో మనం కూర్చుని మన స్థాయికి దాన్ని తీసుకొద్దామని చూస్తాం ప్రతిదాన్ని. అట్లాగే ఈ భాషను కూడా తగ్గించేసుకున్నాం. ఎట్లాగా అందరికి అర్థం కావాలి కదా అని చెప్పి. అందరికి అర్థం కావాలంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. అట్లాగే చేయము మనం. మనం ఏం చేస్తాము, మన స్థాయికి దించేసాం భాషను. చాలా వాడుక భాషను, చాలా సామాన్యమైన పదాలను వాడేస్తున్నాం. ఎంతో అర్థవంతమైన పదాలు, ఆ సౌండ్ వైబ్రేషన్, ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు బయలుదేరే ఆ శబ్ద తరంగాలు ఎంత మహిమాన్వితంగా ఉంటుందంటే, అందరి మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే చెప్పలేనంత ప్రభావం చూపిస్తుంది. అటువంటి భాషని మనం ఏం చేసాము, అటువంటి పదాలని ఇది చాలా గ్రాంధికంగా ఉంది, ఇది మనకి తెలియటం లేదు, సామాన్య జనులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాడుక భాషలోకి తగ్గించారన్నమాట. ఇప్పుడు ఈ అన్నదానికి, యు అన్నదానికి వైబ్రేషన్ లో తేడా. కానీ మనం మరి ఈని యు చేసుకున్నాం. అట్లాగే మన తెలుగులో, సంస్కృతంలో, అట్లా అన్ని భాషల్లోనూ, గ్రీకు, లాటిన్, హిబ్రూ, ఏ భాష తీసుకున్నా కానీ ఒకప్పుడు అద్భుతమైన పదాలతో ఉన్న భాషని క్రమక్రమంగా ఏం చేసామంటే వాటిని మనం ఎక్కడ అందుకుంటాం, అంతెత్తు మనం ఎక్కడ ఎగురుతామని మన స్థాయికి తెచ్చుకున్నాం. నో ఈ నాట్ దట్ ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీవు, ఈ అంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనం ఏమంటున్నాము, ఈ దేహము నాకు సంబంధించింది, ఈ దేహము బాహ్య ఆకృతి అయితే ఈ దేహంలో నేను ఉన్నాను అన్నట్టుగా మనం చెప్తున్నాం. కానీ ఈ దేహమే ఒక అద్భుతమైన దేవాలయం. ఆ దేవాలయము అనేటప్పటికల్లా ఎవరు ఉండే దేవాలయం అది? దైవం ఉండే దేవాలయం. దేవాలయం అని పేరే చెప్తున్నాం కదా, టెంపుల్, దేవాలయం అంటే దేవుడు ఉండే ఆలయం. ఆ దేవుడి స్థానంలో నేను ఉన్నానని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అనమాట. అది తెలుసుకోండి. అండ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెలత్ ఇన్ యూ. మీరు, మీ దేహము దేవాలయం అని తెలుసా మీకు? ప్రశ్న వేస్తున్నాడు అన్నమాట. అలాగే ఆ దేవాలయంలో ఆ దైవము నివసిస్తున్నాడని తెలుసా? దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెలత్ ఇన్ యూ. మీలో నివసిస్తున్నాడు తెలుసా మీకు? నువ్వు దేవాలయం ఉంది అంటే ఈ దేహం ఉంది నాకు, ఈ దేహంలో నేను నివసిస్తున్నాను, ఇంకొకళ్ళు ఎవరు నివసించడం ఏంటి అన్నట్టుగా మనకి అనుమానం వస్తుంది. అంటే ఉన్నదాన్నే, ఇప్పుడు ఎట్లాగైతే భాషను మనం అద్భుతమైన గ్రాంధికంలో ఉండే చక్కటి భాషని, అద్భుత శబ్ద తరంగాల్ని ఉత్పాదించే భాషని, ఆ పదాలని మనం ఏం చేసాం, వాడుక భాషలోకి తెచ్చుకున్నాం మన దీనికి. అట్లాగే
మనలో నివసిస్తున్నటువంటి ఆ గాడ్ dwelleth in you, స్పిరిట్ ఆఫ్ గాడ్. దాన్ని ఏం చేసాం మనము నేను అని, అంటే ఆయన పేరు కూడా నేనే అవటం వల్ల ఇక్కడ కన్ఫ్యూషన్ ఎక్కడ వచ్చిందంటే పేరు ఒకటే అయిపోయింది. మన పేరు వేరుగా ఆయన పేరు వేరుగా అంటే కొంచెం త్వరగా తెలిసేది మనకు ఆ తేడా. ఆయన నేనే అంటాడు. అయాం ఆయన కూడా, మనము అయామే అంటాము. పేర్లు వేరే పెట్టుకున్నాం కానీ నేను రాఘవరావు అంటాం కానీ ముందు నేనుతో ప్రారంభిస్తాం, తర్వాత దానికి పెట్టబడ్డ పేరు అన్నట్టుగా అలాగ వస్తుంది కదా. ఇట్లాగా మనం నేను అనే వ్యవహరిస్తున్నాం. అవును, ఇది దేవాలయమే, దేవుని ఆలయం. కానీ ఇప్పుడు ఇదేమైంది, ఇదేమంటున్నాను నేను, ఇది రాఘవరావు ఆలయం ఇది అన్నట్టుగా నా దేహం గురించి నేను చెప్పుకుంటున్నాను. కానీ అసలు విషయం ఏంటో తెలుసా, వాస్తవంగా యథార్థముగా ఉన్నది, నో ఏ నాట్ దట్ ye are the temple of God. నీ దేహము దేవాలయము. దాన్నే మనం దేవాలయ ప్రోక్త. మనం ఇవి మన రుద్రాభిషేక మంత్రాల్లో మనకు వస్తూ ఉంటుంది, దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయం అని చెప్పబడింది. ప్రోక్త చెప్పబడింది ఏమని, దేహము దేవాలయము. దాన్ని ఇక్కడ నో ఈ నాట్ దట్ ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇదే విషయం. మరి ఇక్కడ సంస్కృతంలో ఇచ్చారు, ఇక్కడ హిబ్రూలో ఇచ్చారు. సరే, ఆ హిబ్రూని మనము ఇంగ్లీష్ లోకి అనువాదం చేసుకుందాం అనుకోండి. ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ద, అంటే దేవాలయం ఒక్కటే ఖాళీగా ఉందా? మరి పేరులోనే ఉంది ఆలయము అని వదిలేయాలి. ఆలయం అనకుండా దేవాలయం అన్నాం. అంటే దేవాలయం అనేటప్పటికంటే లోపల ఎవరున్నారో వాడి పేరుతో ఆలయం ఉంది. లోపల ఎవరున్నారో, అది ఎవరి కోసం కట్టబడిందో వాడి పేరుతో కదా. మనం ఇల్లు ఉంది, ఇల్లుని ఇల్లు అంటామా, ఫలానా వాళ్ళు ఇల్లు అండి అంటాం. మనం అద్దెకున్నా కానీ ఆ ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళు ఫలానా వాళ్ళు అద్దెకుంటున్నారని అంటాం. ఇంటికంటూ విడిగా ఏమీ ఉండదు. ఆ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ఆ ఇల్లు ఎవరిదో వాళ్ళ పేరుతో వ్యవహరింపబడుతూ ఉంటుంది. అది ప్రత్యేకంగా ఇంటికి అనేది ఏమీ లేదు, ఇల్లు అంతే, ఆలయము అంతే. కానీ మరి ఆలయం అని మనం వదిలేయం, దేవాలయం. అట్లాగే ఇల్లు అనేటప్పుడు కల్లా ఫలానా వాళ్ళ ఇల్లు. అట్లాగే దేవాలయం, అలాగే ఆలయము, దేవాలయము అంటే దేవుడు ఉన్న ఆలయము. అంటే ఫలానా వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఉంటున్న ఇల్లు, వాళ్ళ ఇల్లు, అది వాళ్ళ సొంత ఇల్లు అంటాం, లేకపోతే అద్దెకుంటున్న ఇల్లు అంటాం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwelleth in you. కాబట్టి ఆ దైవము, ఆ ఆత్మ నివసిస్తున్నాడు ఆ ఆలయంలో, ఆ దేవాలయంలో ఆ దైవము నివసిస్తున్నాడు. తెలుసా నీకు అది? చెబుతున్నాడు. ఏమో అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మామూలుగా ఇవి ఎలాగైతే చెప్పుకుంటున్నాము, ఇవన్నీ మన కంటికి కనబడదు, మన పంచేంద్రియాలకు అందేది ఏదైనా మనం చెప్పుకుంటే అది ఉన్న విషయమే, కాదంటానికి ఏం లేదు. అక్కడ కుర్చీ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, అక్కడ పుస్తకాల ర్యాక్ ఉంది, ఆ ర్యాక్ లో పుస్తకాలు ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనరుగా. ఎవడు ఎంత తెలివి తక్కువడు కూడా కాదండి, అది ఇంకొకటండి. ఏదన్నా మెంటల్ హాస్పిటల్కి వెళ్లాల్సిన ఎవరన్నా చెప్తాడేమో గాని, ఆరోగ్యం బాగోలేని వాడు, సాధారణ ఆరోగ్యవంతుడు ఎవరైనా కానీ వీటిని అవును అంటాడు. అట్లాగే
ఇది ఎట్లాగైతే యథార్థంగా ఉందో, ఎందుకంటే ఇవి ఇంతవరకు మనం చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఇది యథార్థంగా ఉంది. ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేస్తే ఇది కూడా యథార్థం అయిపోతుంది. తర్వాత అండ్ ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దైవం కూడా విగ్రహంగా లేడు. మనం దైవం అనేటప్పుడు కల్లా, దేవాలయం అనేటప్పుడు కల్లా ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక రాతితోనూ, ఒక మెటల్స్ తోనూ, దేనితోనో తయారు చేసిన ఒక విగ్రహం అక్కడ పెట్టి, మామూలు సాధారణ కంటికి అది ప్రాణం లేనిదిగా అన్నట్టు అనిపిస్తుంది. అందుకే ప్రాణ ప్రతిష్ఠ అనే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ గర్భాలయంలో ఆ విగ్రహాన్ని పెట్టేటప్పుడు దాన్ని ప్రతిష్ఠ చేసి దాంట్లోకి ఆ శక్తిని ఆవాహన చేయటం. దాంతో ఏమవుతుంది, అంతకుముందు వరకు మామూలు సాధారణ రాయిగా ఉన్నదల్లా ఒక అద్భుతమైన శక్తి దాంట్లో మేల్కోవటం జరుగుతుంది. అంటే బయట నుంచి ప్రవేశపెట్టడం ఏముండదు. ఇనుప ముక్కని అయస్కాంతం చేయటానికి బయట నుంచి ఏమన్నా పెట్టామా? లోపలికి ఏమన్నా పంపించామా? ఇనుప ముక్క అయస్కాంతమైంది. బయట నుంచి ఏం పంపలా మనం. అక్కడ ఉన్న అణువుల అమరిక మారిందంతే. అట్లాగే ఈ రాతికి ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో, ఆ మంత్రం యొక్క శబ్ద తరంగాల యొక్క ప్రభావంతో, మంత్ర శబ్దాల యొక్క తరంగాలు, ఆ శబ్ద తరంగాల ప్రభావంతో, ఆ ఉచ్చరించడం వల్ల వచ్చిన శబ్ద తరంగాల ప్రభావంతో ఆ రాయి యొక్క అంతకు ముందు ఉన్నటువంటి అమరిక మొత్తము సర్దుకుని అద్భుతమైన శక్తి తన ద్వారా చుట్టూ ప్రసరించడానికి వీలుగా సిద్ధమైపోయింది అది. అది మనం ఎవరైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారో వాడి యొక్క కెపాసిటీని బట్టి, వాడు చేస్తున్న వాళ్ళ యొక్క భావాల్ని బట్టి అది అంత మేరకి ఆ విశాలమైనటువంటి ఆ చుట్టూ ఉన్న 100 మైళ్ళకి, 100 కిలోమీటర్ల ప్రదేశానికి ఆ ప్రభావము, ఆ శక్తి ప్రసరిస్తూ ఉంటుంది నిరంతరం. అందుకే నిత్య పూజలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవమైనటువంటి, జీవముతో ఉన్నటువంటి దైవము ఉన్నవాడు, దైవము నివసిస్తున్నాడు అది. ద లివింగ్ గాడ్, ద ప్యూర్ స్పిరిట్ ఇన్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ సపరేట్ ఇండివిడ్యువాలిటీ. తర్వాత ఇంకొక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నా వరకే, నా దేహం దేవాలయం అన్నాం. దేహో దేవాలయ ప్రోక్త అన్నాం. ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాం. అయితే నేను ఒక్కడనేనా? ఇక్కడ ఒక దేవుడు, మళ్ళా మీలో ఒక దేవుడు, అట్లా పక్కన వాళ్ళల్లో ఒక దేవుడు, ఈ పక్కన వాళ్ళల్లో ఒక దేవుడు, ఇట్లాగా ఉందా? ద లివింగ్ గాడ్ అంటే ఇంతమంది సజీవ మూర్తులు ఉన్నారా? ఇంతమంది దేవతామూర్తులు ఉన్నారా? దైవము ఇన్ని ఇంతమందిగా ఉన్నాడా? ద ప్యూర్ స్పిరిట్ ఇన్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ సపరేట్ ఇండివిడ్యువాలిటీ. ఎక్కడికక్కడికి విడిపోయి ఎవరిది వాళ్ళదే అన్నట్టుగా వ్యక్తిగతంగా ముక్కలుగా లేడు అక్కడ. బట్ ఎ రే ఆఫ్ ద వన్ ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ లైట్. ఒకే ఒక వెలుగు ఏదైతే ఉందో, ఒకే సూర్యుడు, ఆ సూర్యుడు నుంచి అన్ని దశల, నలుదశల వేల కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. అట్లాగే ఒకే దైవము మనందరిలోకి అది ప్రసారం అవుతూ ఉంది. రే, ఆ కిరణం ఆఫ్ ద వన్ ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ లైట్, అపారమైనటువంటి అనంతమైన. మనం సముద్రంతో ఎందుకు పోలుస్తామంటే, సముద్రాన్ని ఎంత దూరం చూసినా గానీ అది అంతమైనట్టుగా ఉండదు. ఎందుకంటే ఎలాగో మొత్తం గుండ్రంగానే ఉంది కదా. మనం వెళ్ళే కొంది, సముద్రంలోకి వెళ్ళే కొంది ఆ తీరం దొరకదు ఇక మనకి. అంటే భూమిని మొత్తం 3 భాగాలు జలమే ఆక్రమించింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ జలమే కనిపిస్తూ ఉంటుంది. అందుకని
అనంత జలరాశి అంటాం అందుకని. అనంతము. దానికి అంతం లేదు అన్న దానికి ఉదాహరణగా మనము ఈ సముద్రం, ఈ జలాన్ని చెప్పుకుంటాం. అందుకని ఓషన్, సముద్రము. అది ఇంకోటి ఏదన్నా చెప్తే ఆ ఉదాహరణ సరిపోదు. ఎందుకంటే కొంత దూరం వెళ్ళాక ఇంకా ఆగిపోతుంది అది. ది వన్ ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ లైట్. అట్లా ఉంది ఒక వెలుగు, అనంతమైన వెలుగు. ఆ వెలుగు నుంచి కిరణం. నీవేంటి, నువ్వు ఒక కిరణం, నేను ఒక కిరణం, ఆయన ఒక కిరణం, ఈ పక్కన ఒక కిరణం. ఇప్పుడు సర్కిల్ ఒకటి గీసాం. సర్కిల్ ఒక పరిధి, సర్కిల్ వృత్తం గీసామంటే అర్థం ఏంటి? అక్కడ కేంద్రం ఉండబట్టి. ముందు సర్కిల్, తర్వాత కేంద్రం కాదు కదా. ముందు కేంద్రం, తర్వాత సర్కిల్. ఆ కేంద్రం నుంచి మొత్తం చుట్టూ అలా ప్రసరిస్తూ ఉంది. కేంద్రం నుంచి ఆ కిరణాలు అలాగ ప్రసరిస్తుంటాయి. మనం 360 డిగ్రీలని మనం సాధారణంగా చెప్పుకుంటాం. ఒక వృత్తానికి 360 డిగ్రీలు. అంటే 360 కేంద్రం నుంచి పరిధికేసి ప్రసారం అవుతున్నాయి. అలాగా. ఇట్లా మనందరము పరిధి మీద ఉన్నాం. మనందరికీ ఆ వెలుగు ఎక్కడి నుంచి అందుతోంది? ఒకే ఒక వెలుగు కేంద్రం నుంచి. కేంద్రము ఒకటే మనందరికీ. ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే మనకు తెలిసిపోతుంది కదా. మనం గాలి పీలుస్తున్నాం. ఎక్కడి నుంచి పీలుస్తున్నాం? ఎవరో వదలాలి. వదిలితే అప్పుడు మనం తీసుకోవటానికి వీలవుతుంది. నా నోట్లో నుంచి మాట రాలేదు. మీరేం వింటారు? నా నోట్లో నుంచి, కంఠస్వరం నుంచి ఆ పెదాలు దాటి బయటికి మాట వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఆ మాట ఏంటో తెలిసింది. నా నోట్లోనే నా మాట ఉండిపోయింది. అంతే, నిశ్శబ్దమే. అక్కడ మాట ఏం లేదు కదా. కాబట్టి నేను మాట వదిలితే అప్పుడు మీకు వినపడుతుంది ఆ మాట ఏంటి అనేది. అట్లాగే మనం గాలి లోపలికి పీల్చుకోవాలి. పీల్చుకోవాలంటే అవతల వదలాలి ఎవరో. ఈ మొత్తం ఈ చోటంతా కలిపి ఒక కేంద్రంగా ఉంది. ఆ చోటు శ్వాసిస్తోంది. చోటు తను నిశ్వసిస్తే అప్పుడు మనము ఉచ్ఛ్వాసం లోపలికి పీల్చుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మనకి కూడా మళ్ళీ లోపలికి తీసుకోవడానికి ఒకటేదో ఉండాలి. అది మనలో సెంటర్ ఒకటి ఉంది, ఒక కేంద్రం. ఈ దేహం వరకు ఒక కేంద్రము ఆ లోపల ఒకటి ఉండి బయట నుంచి వచ్చే గాలిని లోపలికి తీసుకోవటానికి లాగుతూ ఉంటుంది. అది లోపలికి లాగింది అది. అక్కడ ఎందుకని మనం ఇక్కడ లాగటానికి అవకాశం ఏర్పడింది? అక్కడ వదిలింది కాబట్టి. ఈ మొత్తానికి సంబంధించిన ఈ చోటులో ఉన్నటువంటి ఆ చోటు ఒక్కటే. చోటు మొత్తం కలిపి ఒక ఉచ్ఛ్వాసము, ఒక నిశ్వాసము చేస్తుంది. ఇట్లా మనందరం ఈ చోట్లో ఉన్న మనందరం కూడా ఒక ఉచ్ఛ్వాసము, ఒక నిశ్వాసం చేస్తున్నాం. కానీ ఎవరి ఉచ్ఛ్వాసము వాళ్ళది, ఎవరి నిశ్వాసము వాళ్ళది అన్నట్టుగా మనకు అనిపిస్తోంది. కానీ మనందరికీ ఎక్కడి నుంచి అందుతోంది? ఆ చోటు యొక్క కేంద్రం నుంచి. అది నిశ్వసించింది. గాలి వదిలింది. అప్పుడు మనము లోపలికి పీల్చుకోవటానికి లోపలికి లాక్కోవటానికి ఆ కేంద్రానికి అవకాశం ఏర్పడింది. లోపల ఉన్న కేంద్రం లాగింది లోపలికి. తర్వాత మళ్ళీ ఏం జరిగింది? బయటికి గాలి వెళ్ళాలి. బయటికి గాలి వెళ్ళాలంటే బయట లాగేది లేకపోతే గాలి ఇంకా ఎటు వెళ్తుంది? లోపలేమో వదలటానికి బయటది వదలాలి, బయటది లాక్కోవాలి. ఒకటి లాగటము, ఒకటి వదలటము. అప్పుడు మాత్రమే ఆ పని సాధ్యమవుతుంది. వదిలేవాడు వదిలేసి మెదలకుండా ఉంటే ఎక్కడ వెళ్తుంది? అక్కడే ఉంటుంది. వదిలేవాడు ఉన్నప్పుడు లాగేవాడు అక్కడ ఉండాలి. అప్పుడు పూర్తి అవుతుంది. అది ఒక యూనిట్ కంప్లీట్ అవుతుంది. అది లేకపోతే సగమే. వదిలేము. వదిలితే ఎక్కడికి వెళ్ళింది? అది అక్కడే ఉంది. లాగేవాడు లేడు అక్కడ. కాబట్టి ఇప్పుడేంటి? చోట్లో ఉన్న ఒకే కేంద్రం ఒకటి ఉన్నది. మనందరికీ సంబంధించి ఒక కేంద్రం ఉన్నది. ఆ కేంద్రం నుంచి
అది శ్వాసిస్తోంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు. దాని యొక్క నిశ్వాసము మన ఉచ్ఛ్వాసంగా మనం లోపలికి తీసుకున్నాం. తర్వాత అది మళ్ళీ ఉచ్ఛ్వాసం అది దానికి. అంటే లాక్కోవాలి. బయట నుంచి లోపలికి లాక్కోవాలి. అప్పుడేమవుతుంది మనలో ఉన్నదల్లా నిశ్వాసంగా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు అది చక్కగా తను లోపలికి తీసుకుంది అది ఉచ్ఛ్వాసముగా. మన నిశ్వాసము, దాని ఉచ్ఛ్వాసము. దాని నిశ్వాసము, మన ఉచ్ఛ్వాసము. సో మనందరికీ ఒక సెంటర్, ఒకే కేంద్రం. ఒకే కేంద్రం నుంచి ఇదంతా జరుగుతుంది. అట్లాగే ఒకే సూర్యుడు మనందరికీ వెలుగుని ఇస్తున్నాడు అనేక కిరణాల ద్వారా. అట్లాగే వన్ ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ లైట్, ద యూనివర్సల్ గాడ్ హెడ్. విశ్వం మొత్తానికి సంబంధించిన పరమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి మొత్తం వస్తుంది. కాబట్టి మనందరము ఎవరికి వాళ్ళం వేరువేరుగా ఉన్నామని అనుకుంటున్నప్పటికీ ఆయన యొక్క కిరణాలము మనము, ఆయన యొక్క అంశలము మనము అన్నట్టుగా మొత్తం కలిపి ఆయనలోనే జరుగుతూ ఉంది. మళ్ళీ ఇదంతా ఎట్లాగా ఇక్కడ వేరు ఒకే ఉన్న చోటు ఒకటే. మనం టెంపరీగా ఏం చేసాం, ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే లోపల చోటు బయట చోటు వచ్చేసింది. అట్లాగే మనం వచ్చాము ఈ సృష్టిలోకి. దాంతో ఏమైంది, మనమున్నాము, మన చుట్టూ ఉన్నది ఉంది. దానివల్ల మన లోపల ఒకటి ఏర్పడింది. బాహ్యము లోపల, వెలుపల లోపల. కాబట్టి మనలో కూడా, అందుకని దీన్ని ఒక దేవాలయము. ఈ లోపల నీలో కూడా దేవుడు ఉన్నాడు. నువ్వు ఒక దేవాలయము. నువ్వు ఒక దేవాలయం కాబట్టి నీలో ఒక దేవుడు ఉన్నాడు అన్నట్టుగా మనం చెప్తూ ఉన్నాం. మొత్తం సంబంధించి ఒక దేవాలయమే ఉంది. కానీ ఇట్లాగా మనం వేరుగా రావడం వల్ల, అంటే అనేక ఇళ్ళు కట్టుకోవడంతో అనేక లోపల చోట్లు వచ్చినాయి. వాళ్ళందరికీ వెలుపల చోటు ఉంది. సరే, అందరి వెలుపల చోటు ఒకటే అనుకోండి. ఎవరైనా కానీ బయట చోటు అంటే ఒకదాన్నే మనం చెప్తాము. లోపల చోటు అనేటప్పుడు కల్లా ఎవరికి వాళ్ళకి వేరు వేరు అయిపోయింది. అక్కడ ఇలాగా చెప్తున్నారు. దిస్ నాలెడ్జ్ ప్లేసెస్ గ్రేట్ పవర్. ఏమైంది, ఇది మొత్తంతో అనుసంధానం అవుతున్నాం మనం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎవరితో అనుసంధానం అయ్యాము, మొత్తానికి కేంద్రంగా ఏదైతే ఉందో మొత్తం ఒకడే. అంటే మన దేహంలో కూడా అదే జరుగుతుంది. మనం ఉచ్ఛ్వాసం నిశ్వాసం చేస్తుంటే మన దేహంలో ఉన్నటువంటి వందల వేల జీవాణువులు ఏవైతే ఉన్నాయో అవి దానికి అనుగుణంగా అవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, శ్వాసిస్తున్నాయి. అవన్నీ దేనికి అనుగుణంగా, మనం పీల్చే వదిలే గాలిని బట్టి, ఆ శ్వాసక్రియను బట్టి, మనం జరిపే శ్వాసక్రియకు అనుగుణంగా మనలో ఉన్న జీవకణాలన్నీ అలాగా జరుగుతున్నాయి. మనలో ఉన్న ప్రతి అణువు అట్లాగే ఈ మొత్తానికి సంబంధించి ఒకటి జరుగుతుంటే దానికి అనుగుణంగా మనందరము జరుపుతున్నాం. ఇట్లాగా అనేటప్పుడు కల్లా ఏం జరుగుతూ ఉంది, దిస్ నాలెడ్జ్, ఈ విషయం ఊరికే వింటేనే ఓ ఇట్లా ఉంది అంటే మనం ఈ వస్తువులన్నీ మనకి యథార్థంగా, వాస్తవంగా, నిజంగా కనిపిస్తున్నాయని మనం ఏవైతే అనుకుంటున్నామో అంతే యథార్థంగా అవి కూడా ఉన్నాయి అన్న విషయం మన గమనికలోకి వచ్చేటప్పుడు కల్లా దిస్ నాలెడ్జ్ ప్లేసెస్ గ్రేట్ పవర్ విత్ ఇన్ రీచ్ ఆఫ్ ఇట్స్ పొసెసర్. ఎవరికైతే ఆ విషయం గమనికలోకి వచ్చిందో ఇప్పుడు అతనిలో అద్భుతమైన శక్తులు మేల్కొట్టడం ప్రారంభమవుతుంది. అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు వంటి విషయం తెలుసుకోవటం ద్వారానే. అయితే ఈ విషయం తెలుసుకోవడంలో ఎట్లా తెలుసుకుంటున్నాము, రిసీవింగ్ మోడ్ లో. అవును, ఇది యథార్థమే అన్నట్టుగా ఏమాత్రము అనుమానం లేకుండా. అలా ఎలాగైతే మనం ఒకే కేంద్రం నుంచి నిశ్వసించినటువంటి గాలిని ఏమాత్రము అనుమానం లేకుండా, ఏమాత్రము సంశయం లేకుండా ఆ గాలి లోపలికి పీల్చేస్తున్నాం మనం. గాలి లోపలికి పీల్చుకునేటప్పుడు ఏమాత్రం మనం అసలు అనుకుంటున్నామా, ఉందో లేదో బయట గాలి మనం పీల్చుకోవటానికి, ఆయన వదిలాడో లేదో,
ఇట్లాగేం అనుకోవట్లేదు. ఇప్పుడేమవుతుంది, గ్రేట్ పవర్ విత్ ఇన్ రీచ్ ఆఫ్ ఇట్స్ పొసెసర్. ఆ గమనికలోకి ఎవరికైతే వచ్చిందో వాడిలో అద్భుతమైన శక్తులు మేల్కోవటం ప్రారంభమవుతుంది. For if the divine ray within man becomes an active influence in his physical individuality, it endows him with God-like powers. ఇప్పుడు మనం గాలి చుట్టూ గాలి ఉంది కాబట్టి మనం పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం అని అంటున్నాం. కానీ అది వదిలితేనే మనం పీల్చుకుంటున్నాం, మనం వదిలింది అది పీల్చుకుంటోంది అని దానికి మనకు ఉన్న సంబంధం అది లేదు కదా మన దగ్గర. ఆ సంబంధం లేదు మన దగ్గర. చుట్టూ గాలి పొర ఉంది కాబట్టి, భూమిని ఆవరించి ఒక 5 కిలోమీటర్ల వరకు గాలి ఉంది కాబట్టి ఆ వాయువు మనం శ్వాసక్రియకి అది అనుకూలంగా ఉంది కాబట్టి జరుపుతూ ఉన్నాము. అప్రయత్నంగా గాలి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. అంటే మనం ఇక్కడ వరకు మనమే ఈ శ్వాసక్రియ జరుపుకుంటున్నాము, మన దగ్గరే ఇది జరుగుతోంది, ఆ చుట్టూ ఉన్న గాలిని ఉపయోగించుకుంటున్నాం కాకపోతే అన్నట్టుగా ఉంది తప్పితే బయటది కూడా శ్వాసిస్తోంది. ఆ శ్వాస వల్ల మనం, ఆ శ్వాసక్రియ వల్ల మనం శ్వాసక్రియను జరుపుకోగలుగుతున్నాము అన్న విషయం మనకి గమనికలోకి లేదు. అది గమనికలోకి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ గ్రేట్ పవర్స్ మనలో మేల్కోవటం జరుగుతుంది. అంటే మొత్తానికి సంబంధించిన వాటితో మనం అనుసంధానం అయిపోతున్నాం. ఇప్పుడు మన ఇంటి వరకు మనం పరిమితం కావటం లేదు. మన ఇంట్లో ఉన్న మన ఆ చిన్న చోటు వరకు పరిమితం కావటం లేదు. బయట చోటంతా మన చిన్న చోటుతో ఎలాగో మనం అనుసంధానమై ఉన్నాం. నా ఇల్లు ఇదండి, ఈ 100 గజాలు, ఈ 50 గజాలు, లేకపోతే 200 గజాలు, ఎంత వీలుంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి, అంటే మన వికాసాన్ని బట్టి, ఇదిగో ఇంత చోటు నాది, అంతవరకు నీది, దాంతో అనుసంధానమై ఉన్నావు. కానీ ఇప్పుడేమైంది? మొత్తం మిగతా అంతా కూడా చోటంతటితోనూ అనుసంధానం అయిపోయింది. చోటంతా అనుసంధానం అవటం అంటే మొత్తం పరివ్యాప్తం అవటం. చోటంతటిలోనూ మనం పరివ్యాప్తం అవటం. ఇప్పుడు మనం ఈ చిన్న చోటుకే పరివ్యాప్తమై ఉన్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న చోటు ఏదైతే ఉందో అంతవరకు మనం, ఆ చోటంతా మనం ఉన్నాం కదా, ఇల్లంతా మనం ఉన్నాంగా, ఇల్లంతా వ్యాపించి ఉన్నాం మనం. ఎక్కడ ఆ ఇంటిలో ఏ భాగానికి వెళ్ళినా మనమే అక్కడ ఉంది. ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఏ మూలకెళ్ళినా కానీ ఆ ఇల్లు మొత్తం, బిల్డింగ్ అంతా నేనున్నాను ఇక్కడ. ఈ బిల్డింగ్ మొత్తం నాది. నాది అంటే ఆ బిల్డింగ్ అంతా వ్యాపించి ఉన్నావు నువ్వు. ఎక్కడ ఏది జరిగినా నీకు అయ్యో అనిపిస్తుంది, లేకపోతే చాలా బాగుంది అనిపిస్తుంది. కాబట్టి అట్లాగే ఇప్పుడేమైంది? మొత్తం చోటంతా మనదైపోయింది. For if the divine ray within man becomes an active influence in his physical individuality, అప్పుడు అద్భుతమైన శక్తుల వల్ల ఏమవుతోంది? ఇట్ ఎండోస్ హిమ్ విత్ గాడ్ లైక్ పవర్స్. అంటే సమస్తము పరివ్యాప్తమయ్యేటప్పుడు కల్లా సమస్తమందు ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాడికి ఏ శక్తులు ఉన్నాయో అవే శక్తులు మనకు కూడా సంక్రమిస్తాయి. అంటే దైవముగా మనం పరివ్యాప్తమై ఉన్నాం కాబట్టి, దైవముగా మనం భావన అవుతుంది కాబట్టి గాడ్ లైక్ పవర్స్ మొత్తం మనకు సంక్రమిస్తాయి, మనకు బహుమతిగా ఇవ్వబడతాయి. ఎందుకు బహుమతి ఎందుకు ఇవ్వబడుతోంది? మొత్తం ఈ సమస్తము అంటే ఆ నిజాన్ని గ్రహించినందుకు, అది యథార్థాన్ని గ్రహించినందుకు. ఇప్పుడు ఈ వస్తువులన్నీ మనకి బహుమతిగా, ఈ వస్తువులన్నీ మన దగ్గర ఉన్నంటే ఎవరో మనకి ఇస్తేనే కదా. మనం కొనొచ్చు, అది వేరే విషయం. కానీ మన కోసం తయారు చేసి సిద్ధంగా ఉంచారు వాళ్ళు. అయితే ఆ తయారు చేయడానికి కావాల్సినటువంటి
ఏవైతే అవసరమో దానికి తగిన విధంగా మనం డబ్బులు ఇచ్చి కొంటున్నాం. కానీ ఇది ప్రజెంటేషన్ మనకి. మన దగ్గర ఉన్నాయి మొత్తం, మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, మన దేహం మీద ఉన్న బట్టలు గాని, ఏదైనా గాని అవి ప్రజెంటేషన్ బహుమతిగా ఇవ్వబడ్డాయి మనకి. కాబట్టి మనం ఏంటంటే డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి ఇది నాది అని అంటున్నాం. అట్లాగే ఇది ఎండోస్. ఎందుకని డబ్బులు నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు ఇవ్వబడింది అది. అట్లాగే ఇక్కడ గాడ్ లైక్ పవర్స్ ఎందుకు వచ్చినాయి? ఎందుకు నీకు బహుమతిగా ఇవ్వబడుతోంది? మొత్తం పరివ్యాప్తం అవటం వల్ల. నువ్వు నువ్వు చెల్లించినది ఏంటనమాట? మొత్తం పరివ్యాప్తం అవటం. కాబట్టి నువ్వు చెల్లించావు కాబట్టి నీకు బహుమతి ఇవ్వబడుతుంది. అవే గాడ్ లైక్ పవర్స్. ద హైయెస్ట్ రెవల్యూషన్. ఇక ఇవి ఇంతవరకు కూడా ఈయన చెప్పిన విషయం. మన అపోస్టల్ పౌలు చెప్పినటువంటి విషయం అది. కొరింథీయులకి మొదటి పత్రిక, రెండో పత్రిక, అలా 2 సార్లుగా వాళ్ళకి రాశాడు. మనం ఎవరికైనా ఉత్తరం రాస్తామంటే మరి ఎంత ప్రేమ ఉంటే మనం వాళ్ళకి ఉత్తరం రాస్తాము. ఇట్లా కొరింథీయులకి ఆయన రాశాడంటే మరి అక్కడ ఉన్నటువంటి జనుల మీద ఆయనకున్నటువంటి ప్రేమ. ఈ జనులందరూ ఆ దైవము పట్ల విశ్వాసంతో దైవముగా మారాలి అని. నీలో దైవం ఉన్నాడు, క్రీస్తు ఎక్కడో లేడు, నీవే క్రైస్తు అన్నట్టుగా వాళ్ళని ఆ అనుభూతిలోకి తీసుకెళ్ళటం కోసం ఎంతో ప్రేమతో ఆ 2 పత్రికలు రాశాడు ఆయన. తర్వాత ఎమర్సన్ అనే మహాకవి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ద హైయెస్ట్ రెవల్యూషన్ డిక్లేర్స్ ఎమర్సన్ ఈజ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ మ్యాన్. మనకి అంటే రహస్యాలు ఏవి ఉంటాయి వాటిని వెల్లడి చేయటం, ఎవరికి తెలియని విషయాలు, చాలా చాలా విషయాలు ఈయన మనకి తెలియజేస్తూ ఉండడం అంటే రెవల్యూషన్ అంటాం దాన్ని. బహిరంగం చేయటం. అప్పటి వరకు ఏంటనమాట, అది ఎవరికి తెలియదు ఆ విషయం. ఒకళ్ళు వచ్చి దాన్ని బహిరంగంగా మొత్తం దాని గురించి వివరించటం, దాంట్లో ఉన్న గూఢతని, రహస్యాన్ని తెలియజేయటం, అది రెవల్యూషన్. అంటే అప్పటి వరకు ఆ విషయం ఎవరికీ తెలియదు, ఎవరు చెప్పలేదు, ఎవరికి అందుబాటులోకి రాలేదు అది. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు క్రీస్తు వచ్చాడు. ఆయన చేసిన బోధన అంతకు ముందు అందుబాటులో లేదు. ఆ పద్ధతిలో ఆయన చేస్తున్నటువంటి పద్ధతిలో ఆయన వివరించినటువంటి విషయం అంతకుముందు ఎక్కడా లేదు. అందువల్ల దాన్ని రెవల్యూషన్ అంటాం. ఇట్లా మనకి అవతార మూర్తులు గాని, ప్రవక్తలు గాని, మహాత్ములు గాని వాళ్ళు వచ్చి ఒక విషయాన్ని చెప్పారు అంటే అది రెవల్యూషన్. అట్లా చెప్పారు అన్న పద్ధతిని ఏమంటామంటే రెవల్యూషన్ అంటాం. ఎందుకంటే అదే ప్రథమంగా చెప్పబట్టం అని. ఆ పద్ధతిలో మనకు అందుబాటులోకి తీసుకొచ్చే ఒక కొత్త విషయాన్ని మనకు అందుబాటులోకి తీసుకురావడాన్ని రెవల్యూషన్. అటువంటి రెవల్యూషన్ ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే దాంట్లో అన్నిటికన్నా హైయెస్ట్, ఇక దానికి మించింది లేదు. అంత గొప్ప విషయము ఇక వేరే ఇంకొకటి లేదు. ఇక ఉన్నన్నిటిలోకి అత్యంత గొప్పదైనటువంటి ఆ రెవల్యూషన్ ఏదైనా ఉంది అంటే అదేంటి? ఈజ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ మ్యాన్. అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? ఇక ప్రతి మనిషిలో దైవము ఉన్నాడు. ప్రతి మనిషి దైవము. ప్రతి మనిషిలో దైవం ఉన్నాడంటే ఎక్కడో ఒక మూలన ఒక చిన్న అణువులాగా ఉంటామని కాదు. మొత్తం పరివ్యాప్తం అవటం. ఎందుకంటే ఆయన ఒక చోట ఉండే ఆయన కాదు. ఇన్ఫినిట్, అనంతం. ఆయన ఒక చోటకి కేంద్రీకరించడానికి సాధ్యమయ్యేది కాదు అది. ఇక్కడ మనలో ఉన్నాడంటే మనం మొత్తాన్ని వ్యాపించి ఉన్నాడని. ఈజ్ దట్ గాడ్ ఈజ్ ఎన్ ఎవ్రీ మ్యాన్.
అంటే దీని గురించి ఆలోచించేవాళ్ళు, ఈ తత్వవేత్తలు లేకపోతే దీని మన దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, మసీదుకి వెళ్ళేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళని ప్రార్థించేవాళ్ళు, వాళ్ళలోనే, మిగతా వాళ్ళలో లేరు. ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఆ రోజువారీ దినచర్యను మాత్రమే, రోజువారీ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంటే వాళ్ళలో లేరా అయితే? అట్లాగా లేదు. ఎవ్రి మ్యాన్, ఎవ్రి మ్యానే కాదు, ప్రతి అణువు, అది ఖనిజ వర్గు కావచ్చు, వృక్ష వర్గు కావచ్చు, జంతు వర్గు కావచ్చు. ఇంకా 3 వర్గులున్నాయి. ఈ ఖనిజ వర్గు కన్నా ముందు ఉన్నవి. ఆ వర్గులకి సంబంధించి. ఇట్లా విశ్వం మొత్తము, సమస్తము ఈస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రి మ్యాన్. ఎమర్సన్ ఇంతగా చెప్పాడనమాట. అది ద హైయెస్ట్ రెవల్యూషన్. సచ్ బ్రీఫ్లీ ఈస్ మ్యాన్ ప్యూర్ స్పిరిట్ enshrined in a physical body. బ్రీఫ్లీ ఈజ్ మ్యాన్ అంటే ముందు మన గురించి, మనం ఏంటంటే పూర్తిగా భిన్నత్వంతో ఉన్నాం, అనేకత్వంతో ఉన్నాము, ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకుండా ఉన్నాము. దీనివల్ల ఏంటి, మనం ఎక్కువ తక్కువలు, ఈ గందరగోళాలు, అరిషడ్ వర్గాలని, కోపతాపాలని ఇదంతా వచ్చేసింది కదా. అందుకని మన గురించి ఏంటి, మనం ఎట్లాగా, అసలైన విషయం ఏంటి, అసలైన యథార్థతగా ఉన్నది వీఆర్ గాడ్. దైవమే ఇక్కడ ఉంది. ముందు దైవము, తర్వాత మనం ఉన్నదాన్ని ఏమంటున్నామంటే ఇంకొక పేరు చెప్తున్నాం. అది అంతకంటే ఏం లేదు, మనకు ఆపాదించుకుంటున్నాం. మనం పరిమితంగా అయిపోయి ఇది ఫలానా, ఇది నేను అన్నట్టుగా మనం పరిమితం చేస్తున్నాం. ఉన్నదేమో ఉన్నది, ఎప్పుడూ ఉన్నదే అది. అది కొత్తగా మనం ఇవన్నీ అపోస్తలులు పౌలు చెప్పాడని, ఎమర్సన్ చెప్పాడని, లేకపోతే క్రీస్తు చెప్పాడని, బుద్ధుడు చెప్పాడని అప్పటి నుంచి మొదలవుతుంది కదా. ఇప్పటికి ఉన్న విషయమే వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఉండే విషయమే. నువ్వు ఆలోచించు, ఆలోచించకపో, నువ్వు అనుకో, భావించుకోపో, ఏదైనా కానీ ఉన్న విషయము దైవము. ఇక తర్వాత సంగతి ఏంటి, నువ్వు దాని పట్ల మేలుకోవటమో లేకపోతే నిద్రపోవటమో, అంతే. రెండే స్థితులు, రెండే రకాలు. నేను దైవం కాదు, ఓకే, దాని పట్ల నిద్రపోతున్నావు. నిద్రపోతుంటే ఇంకా దాని గురించి పెద్ద విషయం ఏముంది, లేస్తావు కదా. నిద్ర ఇక జీవితాంతం నిద్ర. కుంభకర్ణుడుగా కూడా 6 నెలలు నిద్రపోయి లేచాడు వాడు. ఎంతసేపు పడుకుంటావు, ఎంతసేపు నిద్రపోతాం మనం? కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయాడు, మళ్ళీ లేచాడు. వాడే, ఎవరూ లేపలేదు, వాడే లేచాడు. ఆ యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ మధ్యలో వాడిని లేపాల్సి వచ్చింది, కానీ ఈ 6 నెలలు కాకముందు మధ్యలో లేపాల్సి వచ్చింది వాడిని. ఇంతే తప్పితే ఆయన 6 నెలలు నిద్ర, వెంటనే 6 నెలలు మేలుకువ, వెంటనే మేలు కాంచుతాడు ఆయన. అట్లా ఎప్పటికైనా ఇప్పుడు వస్తూ నిద్రపోతున్నాం, పర్లేదు, మేలుకుంటాం. ప్యూర్ స్పిరిట్ enshrined in a physical body. ప్యూర్ స్పిరిట్ enshrined అంటే పదిలపరచబడింది. ఎక్కడ? ఆత్మ, శుద్ధాత్మ, ఆ దైవాత్మ ఎక్కడ భద్రపరచబడింది? ఇన్ ఎ ఫిజికల్ బాడీ, మన భౌతిక దేహంలో. అండ్ ఆపరేటింగ్ త్రూ ఎ హ్యూమన్ మైండ్, మన మనసు ద్వారా అది వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే మనసులో వచ్చిన ఆలోచనలే మనం బహిరంగంగా ఆలోచన, దాన్ని మాట ద్వారా, చేత ద్వారా. అండి మొత్తానికి కీలకము ఆ మనసు అవుతుంది కాబట్టి ఆ మనసు ద్వారా అది వ్యక్తం అవుతుంది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః
ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.